అందరికీ నమస్కారం. చాలా టేస్టీగా కమ్మగా ఉండే చికెన్ కర్రీ ఈ పొడి మసాలా వేశారంటే అంత అద్భుతంగా ఉంటుంది. మా అమ్మమ్మ చేసిన వంట ఇది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ తీసుకొని లేతగా ఉండాలి. చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా లేతగా ఉంటేనే అది టేస్ట్గా ఉంటుంది. శుభ్రంగా పసుపు ఉప్పు వేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆ కడాయి కాస్త వేడెక్కనివ్వాలి. కడాయి వేడెక్కిన తర్వాతనే కూరలు చేసుకుంటే అడుగంటకుండా ఉంటాయి. ఇవి కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి. ఇవి కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయల్లో వేసి వేయించుకుంటేనే కూర టేస్ట్ వస్తుంది. ఇది పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ కన్నా రాళ్ళ ఉప్పు వేస్తేనే కూర టేస్ట్గా వస్తుంది. మీ రుచికి తగినంత వేసుకోండి. తర్వాత ఈ ఉప్పు పసుపు మొత్తం కలిసేలాగా ఇట్లా కలుపుకొని స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గేటప్పుడే కాస్త నీళ్ళు ఊరుతాయి. చికెన్లో నీళ్ళు పోయకుండా ఫస్ట్ ఇలా మగ్గనివ్వాలి. చూసారా, ఉడికేటప్పుడే చికెన్లోంచి నీళ్ళు ఊరాయి చూసారా. ఈ నీళ్ళన్నీ మళ్ళీ ఇనికిపోవాలన్నమాట. అప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. టమోటాలు మీడియం సైజువి ఒక 2 తీసుకున్నాను. 2 టమోటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని చికెన్లో వేసుకోవాలి. ఈ టమోటాలు కూడా ఈ చికెన్లోనే మగ్గాలి. ఈ మొత్తం ప్రాసెస్ అంతా నీళ్ళు పోయకుండా చేసుకోవాలి. లాస్ట్లో మాత్రమే నీళ్ళు పోసుకోవాలి. ఈ టమోటాలు చికెన్లో స్కిన్ పక్కకు వచ్చేంత వరకు మగ్గాలన్నమాట. ఇది ఉడికే లోపల మనం ఒక మసాలా పౌడర్ని పట్టుకుందాం. ఇంకొక కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆ కడాయి కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేస్తే ఆ చికెన్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. మామూలు కోడి అయినా నాటుకోడి పులుసు చేసినంత టేస్ట్ వస్తుంది. ఎండు కొబ్బరి వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. తర్వాత కాస్త పట్ట లవంగాలు వేసి దీంట్లోనే వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. చాలామంది గసగసాలు వేస్తారు. గసగసాలు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. తెల్ల నువ్వులు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేస్తున్నాను. ఇవి వేసేసి తెల్ల నువ్వులు వేసినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ కడాయి సెగకి మాత్రమే తెల్ల నువ్వులు ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇవి కాసేపు చల్లారనిద్దాం. ఈ లోపల చికెన్ కర్రీ అయితే మగ్గిపోయింది చూసారా. టమోటాలు చికెను అన్నీ కలిసిపోయాయి. నీళ్లు చూసారా ఎలా ఊరాయో. నీళ్లు వేయకుండానే మంచిగా నీళ్లు ఊరాయి. ఈ టైంలోనే ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి దీంట్లో తగినంత కారం వేసుకోవాలి. ధనియాలు ఆల్రెడీ మసాలాలో వేసాం కాబట్టి ధనియాల పొడి అవసరం లేదు. తగినంత మీ కారం ఎంతైతే తినగలరో అంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇది మంచిగా ఇక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో 3 లేక 4 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా అవ్వకూడదు, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూసారా, నూనె పక్కకు వచ్చింది చూసారా. ఈ టైంలోనే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఎప్పుడైనా మసాలా పౌడరు
కూర కాస్త మగ్గిన తర్వాత వేసుకుంటేనే ఆ కూరకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మసాలా పౌడర్ అంతా వేసేసాం కదా, ఈ మసాలా పౌడర్ అంతా ముక్కకు పట్టేలాగా పైకి కిందకి కలుపుకొని ఒక్క నిమిషం మగ్గనివ్వాలి. ఒక్క నిమిషం మగ్గిన తర్వాత ముక్క మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా వేయకూడదు, ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది కాబట్టి ముక్క మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్ళన్నీ వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనిద్దాం. కాసేపు మగ్గిన తర్వాత చూసారా, కూర అయితే రెడీ అయిపోయింది. కూర చిక్కబడిపోయింది. ఈ టైంలోనే ఉప్పు కాస్త సరిగుందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఈ నువ్వులు వేస్ట్ చేస్తే మీరు ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి వేయడం వల్ల మామూలు కోడి కూర కూడా నాటుకోడి పులుసులాగా టేస్ట్ వస్తుంది. పచ్చి కొబ్బరి కన్నా ఎండు కొబ్బరి చికెన్ కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ ఫర్